ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరస్ మై ఛానల్. ఈరోజు మనం డెసిమల్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లోకి వస్తుంది. 8.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరందరూ ఒక లైక్ అయితే చేయండి, ఒక లైక్. ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ యాజ్ రూపీస్ యూజింగ్ డెసిమల్స్. రూపీస్లో మార్చాలి, అది కూడా డెసిమల్స్లో చూపించాలి. అంటే ఇచ్చిన పైసాలని అన్ని కూడా పైసెస్లో ఇచ్చాడు, ఈ పైసెస్లోనే మనం రూపీస్లో చూపించాలి. అది ఎలాగా, ఇప్పుడు మనం 5 పైసా ఉంది, సో 5 పైసాని రూపీస్లో మనం చూపించలేం. అదే డెసిమల్స్ యూజ్ చేసి అయితే రూపీస్లో చూపించవచ్చు. ఎలాగో ఒకసారి చూద్దాం. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఏం చెప్పాను? 100 పైస్, 100 పైస్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. 100 పైస్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. 1 రూపాయికి 100 పైసలు, 100 పైసలు 1 రూపాయి, ఎలాగైనా చెప్పచ్చు. 1 రూపాయికి 100 పైసలు, 100 పైసలు 1 రూపాయి. అయితే ఇప్పుడు మనకి 100 పైస్ 1 రూపాయి అయితే 1 పైస ఏమవుద్ది, ఇక్కడ 100 అనేది మనకి అటు సైడ్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే 100 అనేది మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. అంటే 1 పైసా, 1 పైసా ఈజ్ ఈక్వల్ టు 100 ఇటు సైడ్ వెళ్ళిపోతుంది కనుక ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ చేయాలి 100. సో 1 అంటే 1 పైసా అనేది 1/100, అంటే 100కి 1 పైసా, 100 రూపీస్లో 1 పైసా అని అర్థం అన్నమాట. ఓకేనా? సో అంటే ఏంటి, ఇక్కడ మనకి 1/100 పాత్ ఈజ్ నథింగ్ బట్ సో 1 పైసా. 1/100 పాత్ అనేది 1 పైసా, అంటే 100కి మనం ఆ పాత్ని చూపించాలి 1 పైసా. సో 1 పైసా అన్న 1/100 రూపీస్ అన్నా ఒకటే, 1/100 రూపీస్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనకి దీన్ని కూడా ఇలా ఈజీగా రాయొచ్చు అన్నమాట. దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు మనం రూపీస్లో 5/100, 5/100 అంటే దీన్ని ఏం రాయొచ్చు, రూపీస్లో రూపీస్. 5/100 మీకు ఆల్రెడీ చెప్పాను. సో 5 తర్వాత నెక్స్ట్ తర్వాత 0 పెట్టాలి, అంటే ఇక్కడ 0.05. సో అంటే 5 పైసా అన్న 0.05 రూపీస్ అన్నా ఒకటే, 5 పైసా అన్న 0.05 రూపీస్ అన్నా ఒకటే. ఇప్పుడు దీన్ని రాద్దాం. దీన్ని ఏం రాయొచ్చు, రూపీస్లో రూపీస్ సింబల్ పెట్టేసి బై 100 రాసి పైన 75 రాసి అంతే. అప్పుడు దీన్ని రాయొచ్చు రూపీస్ 0. సో 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక పైన కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ పాయింట్ పెట్టాలి కనుక 75. అంటే 75 పైసా అన్న 0.75 రూపీస్ అన్న ఒకటే. 75 పైసా నా దగ్గర ఉంది అన్న 0.75 రూపీస్ ఉన్నా అన్న ఒకటే. ఇక్కడ చూద్దాం. దీని రాయొచ్చు రూపీస్లో రూపీస్ 20/100, 20/100. సో అంటే దీని తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి, అంటే ఏం రాయొచ్చు, దీని రూపీస్ 0.20 రూపీస్, లేదంటే 0.2 అన్నా పర్లేదు. సో దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, రూపీస్ 0.2. అంటే నా దగ్గర 20 పైసా ఉందన్నా, అంటే 20 పైసా అన్నా సరే 0.2 రూపీస్ ఉన్నాయన్నా సరే రెండు ఒకటే. ఇక చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనకి 50 రూపీస్ ఇచ్చాడు. వాడు ఏమన్నాడు, రూపీస్లోనే రాయాలన్నాడు యూజింగ్ డెసిమల్స్. మరి 50 రూపీస్ని 50 రూపీస్గానే రాస్తాం, మనం మార్చాం. కానీ 90 పైసాని ఏం రాయొచ్చు మనం. సో చూడండి, రూపీస్ 50 రూపీస్, ఇక్కడ 90 పైసా ఉంది కదా, 90 పైసాని ఏం రాయొచ్చు, ప్లస్ రాద్దాం. ప్లస్ 90 పైసాని ఏం రాయొచ్చు, 90/100. ఆల్రెడీ మనం రూపీస్ ముందు పెట్టాం కనుక ప్రాబ్లం లేదు. సో 50 రూపీస్ 90/100 రూపీస్, అంటే దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, రూపీస్ 50 ప్లస్ ఈ 90 రూపీస్ని ఏం రాయొచ్చు, 0.90. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుద్ది, రూపీస్ 50.90 రూపీస్. అంటే 50 రూపీస్ 90 పైసాని 50.90 రూపీస్ అనొచ్చు, 50.90 రూపీస్ అనొచ్చు.
లాస్ట్ చూడండి 725 పైసాని రూపీస్లో మార్చాలి. ఓకేనా, 725 పైసాని మనకు తెలుసు కదా ఏంటి, 725/100 రాయాలి అంతే కదా. 100కే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇది రూపీస్ రాయాలి. సో రూపీస్ 725/100 అంటే 5 తర్వాత 2 తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 7.25. అంటే నా దగ్గర 725 పైసా ఉంది అన్న, నా దగ్గర 7.25 రూపీస్ ఉన్నాయన్న ఒకటే. సో పైసలు అయితే 725, అదే రూపీస్లో అయితే 7.25 రూపీస్ అదనమాట. సో ఫస్ట్ పార్ట్ ఇది. సెకండ్ రోమన్, ఎక్స్ప్రెస్ యాజ్ మీటర్స్ యూజింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసాం, పైసెస్ని రూపీస్లో మార్చాం. ఇప్పుడు సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలి, డెసిమల్స్ మాట. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, 100 meters is equal to 100 centimeters is equal to 1 meter. అప్పుడు 1 సెంటీమీటర్ ఏమవుద్ది, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 meters. ఇందులో మనకి ఆ యూనిట్స్ ముందుకు వచ్చింది, ఇప్పుడు యూనిట్స్ తర్వాత వస్తుంది, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, 100 కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కనుక 100, 15 అలాగే ఉంటుంది. సెంటీమీటర్స్ మీటర్స్ అయిపోతుంది, ఎందుకు మనం కింద 100 రాసాం కనుక సెంటీమీటర్ అనేది మీటర్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, 0.15 meters. అంటే నా దగ్గర 15 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న ఒక తాడు ఉంది అన్న, నా దగ్గర 0.15 meters ఉన్న తాడు ఉందన్న, రెండు ఒకటే, అదే తాడు. అయితే మీటర్స్లో చెప్తే 0.15 meters అంటాం, అదే నేను సెంటీమీటర్స్ చెప్తే 15 సెంటీమీటర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్, మన దగ్గర స్కేల్ ఉంటుంది కదా, 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా. సో 15 సెంటీమీటర్ స్కేల్ నా దగ్గర ఉంది, అదే నేను మీటర్లో చెప్పాలంటే 0.15 meters స్కేల్ ఉందిరా నా దగ్గర అంటాం, 0.15 meters స్కేల్ ఉందిరా అని చెప్తాం. నెక్స్ట్ by 100 6 meters, కింద 100 రాస్తాం కనుక మీటర్స్, ఎందుకంటే చూడండి, సో సెంటీమీటర్కి అటు సైడ్ వెళ్తే 1/100 meters అన్నమాట. సో ఇప్పుడు దీని రాయొచ్చు, ఇక్కడ 6 తర్వాత ఏమీ లేదు కనుక 0 పెట్టుకొని పాయింట్ పెట్టాలి, అంటే 0.06 meters. సో పాయింట్ తర్వాత మనం 0 రాసిన పర్లేదు, రాయిపోయిన పర్లేదు, రాద్దాం. ఇక్కడ ఆల్రెడీ 2 meters ఉంది, సో 2 metersని అలాగే ఉంచుద్దాం, ఎందుకంటే మనం మార్చవస్తుంది. ప్లస్ దీని రాయొచ్చు మనం 45/100 meters. సో దీని రాయొచ్చు 2 meters ప్లస్ దీని రాయొచ్చు 0.45 meters. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే 2.45 meters. సో అంటే 2 meters 45 centimeters అన్నా, 2.45 meters అన్నా ఒకటే. 2 meters 45 centimeters అన్నా, 2.45 meters అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇంతేనండి, 9 meters ప్లస్ 7/100 meters. సో 9 meters ప్లస్ 7/100 అంటే ఏంటి, 7 ముందు ఏమి లేదు కనుక 0 పెట్టుకొని పాయింట్ పెడదాం, అప్పుడు ఏమవుద్ది 0.07 meters. రెండింటిని యాడ్ చేస్తే 9.07 meters. అంటే 9 meters 7 centimeters అన్నా ఒకటే, 9.07 meters అన్నా ఒకటే. ఓకేనా, రెండు ఒకటే అన్నమాట. నెక్స్ట్ చూడండి 419/100 meters. దీని రాయొచ్చు మనం 1 తర్వాత 2 places ఉన్నాయి కనుక పైన 9 తర్వాత 1 తర్వాత పాయింట్ పెట్టాలి, సో 4.19 meters అయిపోయింది. సో సెకండ్ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రోమన్, ఎక్స్ప్రెస్ యాజ్ సెంటీమీటర్స్ యూజింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఏంటి, మిల్లీమీటర్స్లో ఇచ్చాడు, దాన్ని సెంటీమీటర్స్లో మార్చాలి. సింపుల్ అండి, 10 millimeters ఈజ్ ఈక్వల్ టు 1 centimeter మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 1 millimeter కావాలంటే 1 millimeter ఈజ్ ఈక్వల్ టు 1/10 centimeters. ఎందుకు, ఈ 10 అనేది అటు సైడ్ వెళ్తుంది, 10 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది కనుక ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేయాలి. అంటే 1 millimeter అంటే దేనైనా సెంటీమీటర్స్లో మార్చాలంటే by 10 చేయాలి అని ఐడియా రావాలి. దీని రాయొచ్చు 5/10 centimeters. 5/10 అంటే ఏంటి, 0.5 centimeters అయిపోయింది. ఇక చూడండి 60/10 centimeters. అంటే మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్లో రాయాలంటే ఏంటి, by 10 చేసి సెంటీమీటర్స్ రాసేయడమే. సో 10 1s 10 6 అంటే 66 వచ్చింది, 6 centimeters.
6 సెంటీమీటర్స్ అన్న 60 మిల్లీమీటర్స్ అన్న ఒకటే. ఎందుకంటే సెంటీమీటర్ అంటే 10 కదా, సో 10 మిల్లీమీటర్స్ కదా, సో 10 6 60 మిల్లీమీటర్ అయిపోయింది. అంటే మనం ఆన్సర్ రైట్ రాంగ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 164/10 సెంటీమీటర్స్. మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్ మార్చాలంటే బై 10 చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 1 తర్వాత 0 ఉంది కనుక ఒక 0 ఉంది కనుక పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే దీన్ని 16.4 సెంటీమీటర్స్. అంటే 164 మిల్లీమీటర్స్ అన్న 16.4 సెంటీమీటర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఆల్రెడీ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, దీన్ని మనం మార్చాలి. సో 9 సెంటీమీటర్స్ ప్లస్ దీన్ని రాయొచ్చు 8/10 సెంటీమీటర్స్. 9 సెంటీమీటర్స్ ప్లస్ దీన్ని 0.8 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. రెండింటిని యాడ్ చేస్తే 9.8 సెంటీమీటర్స్. అంటే 9 సెంటీమీటర్స్ 8 మిల్లీమీటర్స్ అన్న 9.8 సెంటీమీటర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ 93/10 సెంటీమీటర్స్. సో దీన్ని రాయొచ్చు 9.3 సెంటీమీటర్స్. అంటే 93 మిల్లీమీటర్స్ ఉంది అన్న 9.3 సెంటీమీటర్స్ ఉందన్న ఒకటే. నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్ ఎక్స్ప్రెస్ యాజ్ కిలోమీటర్స్ యూజింగ్ డెసిమల్స్. సో ఇప్పుడు కిలోమీటర్స్లో యూజ్ చేయాలి. వాడు మీటర్స్లో ఇస్తాడు, మనం కిలోమీటర్స్లో యూజ్ చేయాలి. మనకు తెలుసు, ఏం తెలుసు? 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. మరి 1 మీటర్ ఏమవుతుంది? 1 మీటర్ ఏమవుతుందంటే ఈ 1000 అనేది ఇటు సైడ్ వస్తే డివైడ్ చేయాలి కనుక 1/1000 కిలోమీటర్స్. అంటే మీటర్స్ని కిలోమీటర్స్లో మార్చాలి అంటే మనం ఇచ్చిన మీటర్స్ని 1000తో డివైడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కనుక దీన్ని ఏం చేయొచ్చు? మనం దీన్ని 1000తో డివైడ్ చేస్తే 8/1000 మీటర్స్. మరి 8/1000 మీటర్స్ అంటే 8 తర్వాత ఏమి లేదు కనుక జీరోస్ లెఫ్ట్ సైడ్ ఎన్ని కావాలని నన్ను పెట్టుకోవచ్చు. సో నేను 3 జీరోస్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు 1 తర్వాత 3 జీరోస్ ఉన్నాయి అంటే పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 3 ప్లేసెస్తో పాయింట్ పడాలి, ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే దీన్ని రాయొచ్చు 0.008. ఇక్కడ ఏంటి? మీటర్స్ రాయకూడదు, ఇక్కడ ఏం రాయాలి? కిలోమీటర్స్ రాయాలి. ఎందుకంటే 1000తో మల్టిప్లై చేసాం కనుక 1000తో డివైడ్ చేసాం కనుక కిలోమీటర్స్ రాయాలి కనుక కిలోమీటర్స్. అంటే 8 మీటర్స్ అన్న 0.008 కిలోమీటర్స్ అన్న ఒకటే. 8 మీటర్స్ అన్న 0.008 కిలోమీటర్స్ అన్న ఒకటే అన్నమాట. 8 మీటర్స్ అంటే జనరల్ నెంబర్, 0.008 కిలోమీటర్స్ అంటే 0.008 అంటే చాలా ఎక్కువ అని అర్థం అన్నమాట. కిలోమీటర్స్లో కనుక తక్కువ, చాలా తక్కువ అని ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ చూద్దాం, 88/1000 కిలోమీటర్స్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్నే ఒక 0 పెట్టుకుందాము, ఇంకో 0 కూడా పెట్టుకుందాం. అప్పుడు మనకి ఇక్కడ 1 తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కనుక 3 జీరోస్ ఉన్నాయి కనుక రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 3 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ పెట్టాలి పాయింట్. అంటే 0.088 కిలోమీటర్స్. అంటే 88 మీటర్స్ అన్న 0.088 కిలోమీటర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ 8888/1000 కిలోమీటర్స్. ఇప్పుడు 1 తర్వాత 3 జీరోస్ ఉన్నాయి కనుక రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 3 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్ కనుక 8.888 కిలోమీటర్స్. అంటే 8888 మీటర్స్ అన్న 8.888 కిలోమీటర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఆల్రెడీ 70 కిలోమీటర్స్ ఉంది, దీన్ని మనం మార్చాలి. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? 70 కిలోమీటర్స్ ప్లస్ 5/1000 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్లో ఉన్నాయి కనుక మార్చవచ్చు. సో 70 కిలోమీటర్స్ ప్లస్ దీన్ని రాయొచ్చు 0.005 కిలోమీటర్స్. 2 యాడ్ చేస్తే మనకి అవుతుంది 70 ప్లస్ దీన్ని యాడ్ చేస్తున్నాం కనుక 0.005 కిలోమీటర్స్.
అంటే 70 కిలోమీటర్స్ 5 మీటర్స్ అన్న 70.005 కిలోమీటర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ లాస్ట్ రోమన్. ఇప్పుడు గ్రామ్స్ మాట, కిలోగ్రామ్స్. ఎక్స్ప్రెస్ యాజ్ కిలోగ్రామ్స్ యూజింగ్ డెసిమల్స్. 1000 grams is equal to 1 kg. 1000 grams is equal to 1 kg, 1 kilogram. ఇప్పుడు మనకి 1 గ్రామ్ ఏమవుద్ది, 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000. ఈ 1000 అటు సైడ్ వెళ్ళిపోద్ది. 1/1000 కిలోగ్రామ్స్. అంటే ఏంటి, గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన గ్రామ్స్ని 1000తో డివైడ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఎలా చేసి ఇది కూడా అంతే. సో 2/1000 కిలోగ్రామ్ కేజీ. దీన్ని రాయొచ్చు, ఇక్కడ 0 0 0 ఒక 3 జీరోలు పెట్టుకుంటే 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్, కనుక 0.002 కేజీ కిలోగ్రామ్. 2 గ్రామ్స్ అన్న 0.002 కిలోగ్రామ్స్ అన్న ఒకటే. దీన్ని 100/1000 కేజీ కిలోగ్రామ్. సో 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్, అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే 0.100 కిలోగ్రామ్ అన్న ఒకటే, లేదంటే 0.1 కిలోగ్రామ్ అన్న ఒకటే. సో 1 తర్వాత జీరోస్ రాసినా పర్లేదు, రాయిపోయినా పర్లేదు. నెక్స్ట్ 3750/1000 కిలోగ్రామ్. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది, కనుక 3.750 కిలోగ్రామ్, లేదంటే 3.75 కిలోగ్రామ్. ఇలా రాసినా పర్లే, రెండిట్లో ఏది రాసినా సరే రైట్ అన్నమాట. నెక్స్ట్ మనం డి. 5 kgs 8 grams. ఆల్రెడీ 5 kgs ఉంది కనుక 5 kgsని 5 kg రాద్దాము, ప్లస్ 8 గ్రామ్ నేను రాయాలి 8/1000 kgs. ఇప్పుడు ఇది కేజీ ఇది కేజీ కనుక యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో 5 kg ప్లస్ ఇక్కడ 8/1000 అంటే ఇక్కడ 0 0 0 3 జీరోస్ పెట్టుకోండి, 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్, కనుక 0.008 kg. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏంటి, 5 తర్వాత ఏమీ లేదు కనుక 5.008 kg. అంటే 5 kg 8 grams అన్న 5.008 grams అన్న ఒకటే, కిలోగ్రామ్స్ అన్న ఒకటే. నెక్స్ట్ 26 kg ప్లస్ దీని రాయొచ్చు 50/1000 kg. సో ఇక్కడ ఒక 2 జీరోలు పెట్టుకుందాం. సో 3 జీరోస్ కనుక 1 2 3 ఇక్కడ వస్తుంది పాయింట్, కనుక 26 kg ప్లస్ 0.050 kg. ఈ రెండుని యాడ్ చేస్తే 26.050 kg కిలోగ్రామ్. ఇలా అన్నా పర్లేదు, 5 తర్వాత 0 రాయకున్నా పర్లేదు. సో 26.05 కిలోగ్రామ్స్. అంటే 26 kg 50 grams అన్న 26.05 కిలోగ్రామ్స్ అన్న ఒకటే మాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మాట. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.3లోని కలుసుకుందాం. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.